పేదవాణ్ణి కూడా చట్టసభల్లో కూర్చోపెట్టాలనే ఆలోచనతో వైఎస్ జగన్ తనకు బాపట్ల పార్లమెంటు సీటు కేటాయించారన్నారు లోక్సభ అభ్యర్థి నందిగామ సురేష్. అద్దంకి, బల్లికురువ, ధర్మవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సురేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో సురేష్ కు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఎస్సీ, ఎస్టీల నిధులు దారి మళ్లించి అడ్డగోలుగా దోచుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు నందిగామ సురేష్. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. చట్టసభల్లో కూర్చోబెట్టాలని ఒకే ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని, ఎంత గొప్ప నిర్ణయం అంటే, మరి ఒక పక్కన టీడీపీ ప్రభుత్వం పూర్తిగా దళితుల్ని అనగదొక్కుంటా పూర్తిగా వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి సాము చేస్తూ ఉంటారు టీడీపీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఏంటి అంటే, ఒక పక్కన బీసీలని, ఒక పక్కన ఎస్సీలని పెట్టుకొని మరి సభ్యుల జాబితా విడుదల చేయడం ఎంత గొప్ప విషయం అంటే